నమస్తే, వెల్కమ్ టు పురాలోకల్. లోక్సభలో నిన్న రాహుల్ గాంధీ గారు చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారమే లేపుతున్నాయి. ఆర్ఎస్ఎస్ నేతలుగా చెప్పుకుంటూ, బీజేపీ నేతలుగా చెప్పుకుంటూ హిందువులపై విద్వేషాలు రెచ్చగొడుతున్నారని బీజేపీ వారిపై నిన్న వ్యాఖ్యలు చేశారు రాహుల్ గాంధీ. దీనిపై బేషరతుగా క్షమాపణలు చెప్పాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అలాగే అమిత్ షా రాహుల్ గాంధీ గారికి చెప్పారు. మనతో మాట్లాడడానికి ప్రస్తుతం భవానీ రెడ్డి ఉన్నారు, కాంగ్రెస్ నాయకురాలు భవానీ రెడ్డి ఉన్నారు. చెప్పండి మేడం, దీనిపై ఏ విధంగా స్పందిస్తారు మీరు? అంటే హిందువులు ఓన్లీ బీజేపీలోనే ఉన్నారా, మరి కాంగ్రెస్లో హిందువులు లేరా అనే విధంగా నిన్న రాహుల్ గాంధీ గారు లోక్సభలో వ్యాఖ్యలు చేశారు. దాంట్లో నథింగ్ రాంగ్. అది నిజంగా కూడా అందరికీ వర్తిస్తుంది. మేము ఓపెన్గానే అడిగినాము, సభలనే అడిగినాము. మరి లేరా మా పార్టీలా, మేము కాదా అంటే రకరకాలుగా ఏ మతమైనా చెప్పేది, ఏ కులమైనా చెప్పేది, ఏదైనా ధర్మం చెప్పేది ఏంటంటే అందరూ ఒకటే అని చెప్పేది, అందరూ కలిసిమెలిసి ఉండాలి, అన్నింటికీ ఒకటే ధైర్యం ఉండాలి అని చెప్పేది అదే మాట్లాడిండ్రు ఆయన. దానికి గగ్గోలు పెడుతూ ఏదో మేము నోరేసుకొని పడతామంటే నడవదు. ఇంతకు ముందులాగా కాదు. ఇప్పుడు సభలో మేము కూడా గట్టిగానే ఉన్నాము. గతంలో 10 ఏళ్ళల్లో మీరు ఉన్నారు, ఏదో మురిసిపోయినరు. ఇప్పుడు అట్లా కాదు. ప్రతిదీ కూడా ప్రతిదానికి మేమున్నాము. రాహుల్ గాంధీ గారికి బాసటగా మేము చాలామంది ఉన్నాము, ఇక్కడ కొట్లాడతామని మా వాయిస్ కూడా మేము చెప్తా ఉన్నాము. నిజంగా కూడా అన్న తప్పేం లేదు. మీరు క్షమాపణ చెప్పాలి. సభకు ఆటంకం కల్పించి సభ సజావుగా నడవకుండా మీరు అడ్డుకున్నారు. నిజంగా కూడా యావత్ దేశం ఎదురు చూస్తూ ఉంది. అక్కడ ఏమైనా చట్టాలు జరుగుతాయి, శాసనాలు జరుగుతాయి, అట్లాంటి చోటుకి ఇవ్వాలి మిమ్మల్ని అందరినీ పంపిస్తూ ఉంటే మంచి జరగాలి, ప్రజలకు ధైర్యం ఇవ్వాలి, మనోబలం పెంచే విధంగా ఉండాలి, మీ నిర్ణయాలు ఉండాలి. కానీ ఏదో ఓట్లాడి ఏదో చేసి అది చేయాలి ఇది చేయాలని చిల్లరమల్లర రాజకీయాలు చేస్తే బాగుండదు. గుర్తుపెట్టుకోండి, ఇవాళ రాహుల్ గాంధీ గారు చాలా బలమైన నేత, ఇవాళ చాలా ప్రతిపక్ష నేత, చాలా గట్టిగా ఉన్నారు. మేమందరం కూడా సపోర్ట్గా ఉన్నాము. కాంగ్రెస్ పార్టీ మేమే ఉల్టా మిమ్మల్ని డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఇవన్నీ బంద్ చేసి పార్లమెంట్కి క్షమాపణ చెప్పండి, సభ నడవకుండా మేము అడ్డుకున్నాం అని చెప్పేసి మీరే క్షమాపణ చెప్పి పోండి అని చెప్తా ఉన్నాం. ఈ విషయాన్ని బీజేపీ అనువుగా తీసుకొని కాంగ్రెస్ పార్టీ ఒక మైనారిటీల పార్టీ అని రుజువు చేసే విధంగా ప్రయత్నిస్తోంది అనిపిస్తుంది. సో ఒక హిందూగా మీరు దీని మీద ఏ విధంగా స్పందిస్తారు? వాళ్ళు కదా అదే ముస్లింల పార్టీ అది ఇది అని చెప్పి మాకు పులుమొద్దు. వాళ్ళు కరడు కట్టిన మత ఛాందసవాదులు, వాళ్ళు కరడు కట్టిన ఒక మతోన్మాదులు అనొచ్చు వాళ్ళని. నిజంగా కూడా ఒక మతం అనే ముసుగుతో రాజకీయం చేసిండ్రు. అలా వాళ్ళు ఎంతసేపు ఎమోషన్స్తో క్యారీ చేస్తూ ఉన్నారు. ఇట్స్ లైక్ మీరు ఎంతసేపు దాన్ని రెచ్చగొట్టి రాజకీయం చేయాలని చూసిండ్రు, అక్కడ మీరు సఫలీకృతమైనరు. మేము ప్రజలకు చేస్తూ ఉన్న మంచి విషయాలు, మంచి మేనిఫెస్టో మేము చెప్పినాయని కూడా జనాలకు మేము బొంకించలేక మేము ఏదో ఎక్కడో వెనుకబడ్డాం అంతే తప్ప ఇవాళ మీ జాడ్యం గెలిచింది అంతే తప్ప మీరు గెలవలేదు. ఇవాళ ఏం జరిగింది అనేది దేశం మొత్తం తెలుసు. మీరు ఇట్లాంటి అన్నింటినీ మీ ఆర్ఎస్ఎస్ ఇవన్నీ ఉన్నారు, మీకు పక్కన విహెచ్పి ఇవన్నీ ఉన్నాయని చెప్పి ఎగురుతూ ఉన్నారు. అవి ఎంతో కాలం కాదు, రాబోయే రోజులలో గట్టిగానే బుద్ధి చెప్తారు జనాలు. ఎప్పుడు బీజేపీ పార్టీ ఎప్పుడు ఎమోషన్స్తోనే రాజకీయం చేస్తుందని అంటున్నారు. అలాగే రానున్న రోజుల్లో మీరు ఏ విధంగా మా పైన ఎలాంటి విమర్శలు చేసినా దాన్ని తిప్పికొట్టడానికి మేము ఎప్పుడూ రెడీగానే ఉంటాము. అలాగే రాహుల్ గాంధీకి మా పూర్తి సపోర్టు ఎప్పుడూ ఉంటుందని కాంగ్రెస్ నాయకురాలు అయితే చెప్తున్నారు. కెమెరామెన్ నరేష్తో పురాలోకల్ కృష్ణబల్ల.